మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 9వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. నీవు పైవాడువుగా ఉందువు కానీ కిందవాడువుగా ఉండవు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో జీవితములో దేవుడు ఈ వాక్యాన్ని నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు అంటున్నటువంటి మాట, నీవు పైవాడువుగా ఉందువు కానీ కిందవాడువుగా ఉండవు. నీవు అప్పిచ్చేవాడుగా ఉంటావు తప్ప అప్పు తీసుకునేవాడిగా నీవు ఉండవు. నీవు ప్రతి ఒక్కరికి సహకారిగా సహాయం చేసే వ్యక్తిగా నీ ఉంటావే తప్ప సహాయము పొందుకునే వ్యక్తిగా నీ ఉండవని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, క్రైస్తవుడంటేనే సహకారి, క్రైస్తవుడంటేనే పైవాడు, క్రైస్తవుడంటేనే సహాయం చేసేవాడు, క్రైస్తవుడంటేనే అనేకులను పోషించువాడు, క్రైస్తవుడంటేనే అనేకులను సంరక్షించువాడు. దేవుని బిడ్డ, గత కాలాన్ని నేటి కాలాన్ని పరిశీలించి చూడగలిగిన ఎలా ప్రపంచములో, ఈ యొక్క ఆధునిక ప్రపంచములో మనం పరిశీలించగలిగినట్లయితే మనిషి యొక్క ప్రతి అవసరత తీరుస్తున్నది క్రైస్తవుడే, ప్రతి అక్కర తీరుస్తున్నది క్రైస్తవుడే. ఇది ఎలా అని మీరు గమనించగలిగినట్లయితే సహోదరుడా, ఈ రోజున ఒక చక్కని వెలుతురులో నీవు ఉండగలుగుతున్నావు అంటే ఒక క్రైస్తవుడు కనిపెట్టినటువంటి లైట్ ద్వారా. ఈ రోజున నీవు దూర ప్రయాణాన్ని దగ్గరగా తొందరగా చేయగలుగుతున్నావు అంటే ఫ్లైట్స్ కనిపెట్టింది ఒక క్రైస్తవుడు. సహోదరుడా, దూరములో ఉన్నటువంటి వ్యక్తితో కూడా సమీపంగా ఉన్నట్లు నీవు మాట్లాడగలుగుతున్నావు అంటే టెలిఫోన్ కనిపెట్టింది ఒక క్రైస్తవుడే. సహోదరుడా, నీకు దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు నా మాట వింటూ నా ఇష్టానుసారముగా నీవు బ్రతికిన ఎడల నీ జీవితంలో సహకారివై ఉందావు తప్ప నీవు పైవాడువుగా ఉంటావే తప్ప కిందవాడువుగా నీ ఉండవు అని దేవుడు వాక్యము తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు నువ్వు ఆరి మీద ఆధారపడి బ్రతికినటువంటి జీవితం నీదైతే ఈ ఉదయకాలం ముందు దేవుడు అంటూ ఉన్నాడు, రాబో రోజుల్లో నీ జీవితం ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవదేవుడు నిలపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీవు పైవాడిగా ఉంటావు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో, ఆర్థికపరమైనటువంటి అవసరతల్లో ఈ రోజుకి ఇప్పటి వరకు నువ్వు కిందవాడిగా నువ్వు బ్రతికినప్పటికీ కూడా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఈ ఉదయకాలం ముందు నీతో, నీవు పైవాడివిగా ఉంటావు అని. సహోదరుడా, ఆయన మాట విను, ఆయన చెప్పినటువంటి మాట యందు లక్ష్యముంచు, ఆయన మాట యందు గురు నిలిపి దేవుడిచ్చిన వాగ్దానము నీ జీవితంలో పరిపూర్ణంగా నెరవేరు కృప దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం మంది అందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాగ్దానం నెరవేరు కృప దయచేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సనంతో సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.